ఈ దేహం అనే దేవాలయంలోకి ఏ అపవిత్రమైన ఇటువి వచ్చేదానికి వీల్లేదు. నీకు ఒకవేళ కోపం వచ్చిందా, వెనువెంటనే ఆ కోపాన్ని తొలగించుకొని దేహంలో నుంచి ఇది దేవుని దేవాలయం అని గ్రహించు, ఈ దేహము దేవుని ఆలయం అని గ్రహించు. లేదా ఈ దేహాన్ని పాడు చేసావా, తెలిసి దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదండి. దేహం అనే దేవాలయము పరిశుద్ధమై ఉన్నది. ఈ దేహం అనే దేవాలయములో కోపం ఉండేదానికి వీల్లేదు, అబద్ధాలు ఉండేదానికి వీల్లేదు, కొండలు ఉండేదానికి వీల్లేదు, మోసపూరితమైన క్రియలు ఉండేదానికి వీల్లేదు. అపవాదికి సంబంధించిన క్రియలు ఏవి కూడా ఈ దేహంలో ఉండేదానికి వీల్లేదు. కారణం ఏంటో తెలిసిన, దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. నా ప్రియ సహోదరుడు, విను. దేవుడే మన దేహాన్ని పాడు చేస్తే మన దేహాన్ని మరలా తిరిగి ఎవరు కట్టగలుగుతారు? మన దేహాన్ని మరలా ఎవరు తిరిగి ఇవ్వగలుగుతారు? మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది.